హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుడివాడ నుంచి వైజాగ్లో ఉన్న జువాలజీ పార్కును సందర్శించబోతున్నాం. గుడివాడ నుంచి వైజాగ్కి తరచుగా డైలీ ట్రైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. నైట్ మచిలీపట్నం ట్రైన్ ఎక్కాము. మార్నింగ్ 8 గంటలకి వైజాగ్కి చేరుకున్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఇది సుమారు 10 నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ టికెట్ ప్రవేశ రుసుము వచ్చేసి పెద్దలకైతే 70 రూపాయలు ఉంటుంది, పిల్లలకైతే 30 రూపాయలు, అదే విదేశీయులకైతే 200 రూపాయల వరకు ఉంటుంది. ఈ జూలో లోపలికి వెళ్ళాక బ్యాటరీ ఆపరేటర్ వాహనాలు కూడా ఉంటాయి. దానికి పెద్దలకు వచ్చి 70 రూపాయలు, పిల్లలకు వచ్చి 30 రూపాయలు తీసుకుంటారు. అది కెమెరా ఉంటే ప్రత్యేకంగా కెమెరాకు కూడా ఒక 50 రూపాయలు తీసుకుంటారు. వీడియో కెమెరాకి అయితే 200 రూపాయల వరకు తీసుకుంటారు. జంతు ప్రదర్శనశాల సోమవారం సెలవు అనమాట. ఇది మధురవాడ విశాఖపట్నంలోని కంబాల కొండ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. ఈ జూ ఇండియాలోని అతిపెద్ద జంతు ప్రదర్శనశాలలో ఒకటి. మొత్తం 625 ఎకరాల్లో ఉంటుంది. జంతు ప్రదర్శనశాలను 1977 మే 19న అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. సుమారు 80 రకాల జంతువులు, పక్షులు, సర్పాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో పులులు, ఏనుగులు, జింకలు, పక్షులు ముఖ్యంగా ఉంటాయి. జూ లోపల క్యాంటీన్ ఉంటుంది. స్నాక్స్ కానీ అన్నీ దొరుకుతాయి, అన్నీ లభిస్తాయి. అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌ ఉంటుంది. మీరు కూడా దీన్ని ప్లాన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సరదాగా ట్రిప్ అయితే గడపండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.